మిషన్ ఇదే ఇవి మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి గ్రేడింగ్ చేసుకుంటామా ఇవి మళ్ళీ గ్రేడింగ్ చేస్తారా? గ్రేడింగ్ చేస్తాం. కొద్ది వచ్చి పగిలిపోయినవి కొన్ని ఇవన్నీ కడిపి ఆరేంటి తడిపి ఆడకపోతే పగిలిపోతాయి గింజలు. అది అంత తడిపి ఆడిన కూడా పగులుతున్నాయి చూడు కాయలు. అవును తడిపి రాలేదు. ఇవి ఓవర్ సైజ్, ఇవి ఓవర్ సైజు. ఆ జల్లీలో పథకాలు పెట్టి పైన పచ్చి మాన్యువల్ గా తీసేస్తారు అనమాట. జిల్లా ఆ రంధ్రాలు. నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ అయితే పాత ఛానల్ అయితే వచ్చే అవకాశం అయితే 99% అయితే కనిపించటం లేదండి. అందుకోసం అదే ఛానల్ పేరు మీద సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ పేరు మీద కొత్త ఛానల్ ఓపెన్ చేశాము. దాదాపు 10 రోజుల నుంచి 1000 సబ్స్క్రైబర్లు అయితే అయినారు. అయితే ఆ ఛానల్లోనే ఈ రైతులకు సంబంధించి కావచ్చు, ఇంకోటి పాడి పంటలు, పాడి పరిశ్రమ, ప్రతి ఒక్క వీడియో ఆ ఛానల్లో వస్తాయి. ఈరోజు మనము TCGS 1694 అనే వేరుశెనగ రకాన్ని తిరుపతి పరిశోధనా స్థానం నుంచి మినీ కిట్ రూపంలో తీసుకొచ్చి దాదాపు వందలాది ఎకరాలకి అందించిన రైతు గాలివీడు నూరుల్లా గారి దగ్గరికి అయితే వచ్చామండి. దాదాపు ప్రతి సంవత్సరం 25 ఎకరాల వరకు ప్రతి సంవత్సరం, అంటే సీజన్తో పని లేకుండా సంవత్సరం మొత్తం ఈ 1694 వేరుశెనగ రకాలు కావచ్చు, తిరుపతి రకాలు, కదిరి రకాలు, అన్ని రకాలు అయితే అన్నగారు సాగు చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు అయితే బాగా పుష్కలంగా అయితే ఉంటాయి. అయితే ఈ TCGS 1694 వేరుశెనగ రకం గురించి మరొకసారి అన్నగారితో అడిగి తెలుసుకుందామండి. వీటికి విత్తన శుద్ధి దగ్గర నుంచి సాగు చేసి చెట్లు పెరిగేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేది అయితే మొత్తం వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, నూరుల్లానా? నమస్తే అన్న. చెప్పండి అన్న, మీరు తిరుపతి నుంచి మినీ కిట్ రూపంలో 1694 అనే వేరుశెనగ రకము తీసుకొచ్చి దాదాపు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, బీహార్ ప్రతి ఒక్క రాష్ట్రాలకి ఈ రకాన్ని అయితే విస్తరించే విధంగా అయితే మీరు చేశారు. ఈ రకము ప్రత్యేకత గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్క ఏరియాలలో దిగుబడి విషయంలో ఏ విధంగా అయితే ఉన్నది, మీరు అన్ని రాష్ట్రాలకి అయితే అందించారు కదా, దిగుబడి విషయంలో ఏ విధంగా ఉన్నది, మరొకసారి సాగు విధానం గురించి ఒకసారి వివరించదా? పోయిన సీజన్లో వచ్చి దిగుబడి వచ్చి డిఫరెంట్ ఏరియా సెప్టెంబరు, అక్టోబర్ నుంచి దిగుబడి బాగానే ఉంది. బాగా వచ్చింది దిగుబడి వచ్చి. తెలంగాణ రైతులు కూడా వచ్చి ప్రతి ఒక్క వెరైటీల పైన వచ్చి, కానీ దిగుబడి తగ్గింది. అన్ని రకాలు కూడా తగ్గినాయి. ఇది ఒక్కటే అని కాదు, అన్ని రకాలు కూడా తగ్గినాయి. సెప్టెంబర్లో, అక్టోబర్లో వేసుకునేది వచ్చి దిగుబడి బాగుంది. అక్టోబర్ తర్వాత వేసుకునేది వచ్చి దిగుబడి చాలా కొంచెం తగ్గిన. వేరుశెనగ అనేది పూర్తి ఈసారి వేడి వాతావరణం ఎక్కువ ఉండేది. ఆ వాతావరణానికి వచ్చి ఈసారి కొద్దిగా దిగుబడి మాత్రం తగ్గినది కాదు. ఈ TCGS వేసుకోవాలన్నట్టుగా ఇప్పుడు వేసుకోవచ్చు, ఈ మే నెలలో వేసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో వేసిన వాళ్ళకు ఇంకా మంచి సూటబుల్ సక్సెస్ అయింది. దాదాపు ఇక్కడ మన కోస్తా జిల్లా, చిత్తూరు జిల్లా సైడు కొంతమందికి వచ్చి ఆల్రెడీ వేసినారు. మా ఏరియా కూడా కొంతమంది చేసినారు. ఎండకు ఏప్రిల్ 15 నుంచి వేసుకున్నాను. ఇప్పుడు దాదాపు వచ్చి ఒక నెల రోజులు చెట్టు కావస్తున్నాయి. వాళ్ళు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు బర్నీ కార్తీక్ అంటారు కదా, బర్నీ కార్తీక్ ముందే కూడా వేసుకోవచ్చు. ఇవి బర్నీ కార్తీక్ ముందు వేసుకోవచ్చు. ఏమంటే బర్నీ కార్తీక్ వర్షము తొలకరి చినుకులు పడినాక వేస్తుంటారు కదా. తొలకరి చినుకులు, ఈ తొలకరి చినుకులు వచ్చి TCGS 1694 వచ్చి 20 రోజులు చెట్లు ఉన్నప్పుడు వచ్చి తొలకరి చినుకులు పడితే మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. అంటే మొలిచిన 20 రోజుల తర్వాత వచ్చి వర్షం పడితే బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పూత స్టేజ్ ఉంటుంది, వాతావరణం కొంచెం చల్లబడుతుంది, వర్షం పడతానికి పూత వచ్చి విపరీతం వస్తుంది. దాదాపు వచ్చి నేను ఇంత ముందు వేసిన అంటిల్లో పైన కూడా వచ్చి ఏప్రిల్ నెల, మే నెలలో వేసింది వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చింది నాకు. ఏప్రిల్ మే నెల వేసింది దిగుబడి ఎక్కువ వచ్చింది.
ఇంకా జూన్ లో వేసింది దిగుబడి తగ్గింది. నేను ఈ 3 నెలలు కూడా నేను డిఫరెంట్ చూసుకున్నాను నేను. అంటే పోయిన ఏడాది మీరు చెప్పారు ఏప్రిల్ మేలో వేసిన ఏప్రిల్ మేలో పోయిన ఏడాది వచ్చి నేను ఏప్రిల్ లాస్ట్ వేసింది అనమాట. ఏప్రిల్ 27 గట్ల వేసినాను. ఈసారి కొద్దిగా వచ్చి వర్షాలు కూడా మనం దుక్కులు రెడీ చేసుకోవడానికి కూడా వచ్చి వర్షం లేదనమాట. మొన్న ఈ మధ్య ఒక వారం కింద పడింది అనమాట వర్షం. పొలంలో వచ్చి మేము దుక్కి రెడీ చేసుకోవాలని కూడా వచ్చి దుక్కి తయారు చేసుకోవాలని వచ్చి వర్షం లేదనమాట. మనకి ఇప్పుడు డిసెంబర్లో ఒక వర్షం పడినదే మళ్ళీ డిసెంబర్ నుంచి మే నెల వరకు వచ్చి కనీసం మా మధ్యలో వచ్చి 4 నెలలు వచ్చి వర్షం చిందుకునేది లేదనమాట. మామూలుగా నేల తడుపుకొని దుక్కి చేసుకుంటుంటారు అట్లా చేసుకుంటే కొద్దిపాటి మొత్తంలో అయితే చేసుకుంటాను. అలాగే ఇప్పుడు వచ్చి విత్తనం వేసిన ఇప్పుడు 8 రోజులు అవుతుంది మొలకెత్తుంది. ముందు తడిపి దుక్కుని వచ్చి వర్షం పడతానొచ్చి మళ్ళీ వేసుకున్నాను అనమాట. ముందు 8 రోజుల ముందు వర్షం పడింది మాకు. వేసుకుని పడింది మొలకెత్తునే కొన్ని మొలకు వచ్చేది 8 రోజులు అవుతుంది వేసి ఈ రోజు. కానీ అంత ముందే వేయాల్సింది. కొద్దిగా వాతావరణం వేడి కూడా వచ్చి ఈసారి మాకు 44-40 డిగ్రీల దాకా వచ్చి టెంపరేచర్ ఇంత వేడి. మాకు కూడా కొద్దిగా పొలాల దగ్గర పని చేయాలన్నా ఏమైనా కూడా ఆ వేడి వాతావరణానికి వచ్చి 9 తర్వాత బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. ఇప్పుడు మంచి సీజన్ వేసుకోవచ్చు. ఈ తొలగ వర్షాలు ఇప్పుడు దుక్కులు రెడీ అయిన వాళ్ళు వచ్చి ఇప్పుడు వేసుకోవచ్చు విత్తనాలు. మేము కూడా వచ్చి ఇప్పుడు రెడీ చేసుకుంటాము. విత్తనాలు వచ్చి కొద్దిగా వేసినాము. దాదాపు వచ్చి ఒక 6 ఎకరాల దాకా వేసుకున్నాము. 6 ఎకరాలు వేసినాము. మామూలుగా ప్రతి ఏటా మీరు 25 ఎకరాలు అంటే అన్ని 25 ఎకరాలు ఒకటేసారి వేసుకోండి. నేను ఒకటేసారి వేసుకోరు. 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఇచ్చి అది మనకు కోత టైంలో కూడా వచ్చి అన్ని ఒకటేసారి లేకుండా వచ్చి మనం స్టోరేజ్ చేసుకోవాలా. హార్వెస్టింగ్ అప్పుడు వచ్చి కూలీల కొరత ఉంటుంది. అన్ని విధాల సమస్యలు అన్ని ఒకసారి 20 ఎకరాలు అన్ని ఒకసారి తీసుకుంటే మనం స్టోరేజ్ చేసుకోవాలని ఏం చేసుకోవాలని కూడా అంటే 2 నెలలకి 2 నెలలు 15 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటాను. 15 రోజులు ఒక్కొక్క ఫీల్డ్ కి 15 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటున్నాను. 15 రోజులు గ్యాప్ ఇచ్చి వచ్చి నేను 4 విడతలు వేసుకుంటాను. నేను 4 విడతలు వేసుకుంటున్నాను. ఈసారి ఇంతకుముందు వచ్చి ఇప్పుడు జూన్ లో వేయలేదు అనమాట. ఈసారి జూన్ లో పడుతుంది నాకు. జూన్ లో పడుతుంది. జూన్ లో కూడా వచ్చి దాదాపు 7-8 ఎకరాలు వేయాల్సి వస్తుంది. అంటే మీరు సంవత్సరంలో 12 నెలలు ఉంటే అన్ని నెలలు విత్తనాలు అయితే వేశారు. జూన్ లో ఒకటి ఈసారి కానీ అది జూన్ లో ఇంతకుముందు జూన్ 10-15 లోపల వేసింది నేను. ఈసారి జూన్ 15 అంటే జూన్ లో వేయకూడదు అనుకుంటాను నేను, కానీ వేయాల్సి వస్తుంది. జూన్ లో వేసింది పూర్తి తీరా మనము పంట కోత దశ వచ్చేటప్పుడు వచ్చి మనకు వర్షాలు ఉంటాయి అనమాట. ఆగస్టు సెప్టెంబర్ లో వర్షాలు మొదలవుతాయి. తుఫాన్లు అయితే మనకు కోత అప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. అందుకని కొద్దిగా వేసుకుంటాము. ఈసారి చూస్తాం ఎలా ఉంటుందో వేస్తామని ధైర్యం చేస్తున్నాను. ఒక జూలై ఆగస్టు 2 నెలలు తప్ప వచ్చి చేస్తూ మిగతా అన్ని నెలలు వేసినది. జూలై ఆగస్టు వేయలేదు. మన మిగతా అన్ని మా ప్రాంతాన్ని బట్టి. జూలై ఆగస్టు ఎందుకు వేయలేదు అంటారు? జూలై ఆగస్టు వచ్చి అవి వర్షాలు టైంలో ఆ టైంలో వచ్చి మనకు వర్షాలు ఉంటాయి. కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ మాకు సూటబుల్ కాదు జూలై ఆగస్టు. ఇక్కడ మా ప్రాంతానికి కొన్ని చోట్ల వేసుకోవచ్చు, కొన్ని ప్రాంతాలు వేసుకోవచ్చు. ఇంకా తమిళనాడు వేస్తారు, జూలైలో వేస్తారు. మా ఏరియాలో కూడా వర్షావారం వేసుకుంటారు, జూలైలో కూడా వేస్తారు కదా. వర్షాధారం కింద వేసుకునే వాళ్ళు జూన్ జూలై వేసుకుంటారు. సరేనా? అయితే ఇప్పుడు ఈ విత్తనాలు అన్ని రాష్ట్రాల్లో దిగుబడి ఏ విధంగా ఉందంటన్నా? మీరు అన్ని రాష్ట్రాలకి అయితే విత్తనాలు అయితే అందించారు కదా. ఒక తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. దిగుబడి విషయంలో ఎంత మాత్రం తేడా ఉన్నదంటే? దిగుబడి విషయంలో అంటే డిఫరెంట్. తెలంగాణలో నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చి దిగుబడి బాగా వచ్చింది అక్కడ. మన ఇటు సైడ్ అంతా వనపర్తి, గద్వాల ఆ జిల్లాల పైన వచ్చి అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా సైడ్ వచ్చి బాగా వచ్చింది. వాళ్ళు 16 క్వింటాల దాకా దిగుబడి తీసినారు. ఎకరాకి 16 క్వింటాల దాకా తీసిన వాడు. నాకు 18, 19, 20 క్వింటాలు తీసింది దాఖలాలు కూడా నాకు మా ఏరియాలో. కానీ నేను సెప్టెంబర్లో వేసుకున్నది నాకు 15 క్వింటాలు అయింది. సెప్టెంబర్ వేసింది 15 అయింది. అక్టోబర్ వేసింది కూడా అలాగే 15 వచ్చింది. అక్టోబర్ తర్వాత వేసుకున్నది వచ్చి 12 క్వింటాలకు వచ్చింది. 12 క్వింటాలు దిగుబడి వచ్చింది. తెలంగాణలో కూడా వచ్చి అలాగే 12 క్వింటాలు అవరేజ్ వచ్చింది. కానీ మొన్న పోయినసారి వాళ్ళు వర్షాకాలం వచ్చి గుజరాత్ వేసినారు. గుజరాత్ రాజ్కోట్ ఏరియాలో వచ్చి 2 రైతులు తీసుకున్నారు. అంటే గుజరాత్ రైతులు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు కొత్త వెరైటీ అంటే వాళ్ళు తీసుకెళ్ళారు, గిర్నార్ తీసుకెళ్లారు. మళ్ళీ TCGS 1694 కూడా తీసుకెళ్లారు అన్నమాట. వాళ్ళు వేసే డిస్టెన్స్ ఎక్కువ వాళ్ళ పొలాల్లో. మన సైడ్ ఎంత ఉంది? ఒక 9 అంగుళాలు లేదా 14 అంగుళాలతో సాలు వేసుకుంటాము. వాళ్ళు 18 అంగుళాలు వేస్తారంటే ఒక 3 వస్తుంది, అడుగన్నర. వాళ్ళు
వాళ్ళు గుజరాత్ వెరైటీని అలాగే వేసుకుంటారు, ఇవి అలాగే వేసినారు. అంత డిస్టెన్స్ పెట్టి వేసినా కూడా వచ్చి 16 క్వింటాలు వచ్చింది దిగుబడి. 16 క్వింటాలు వచ్చినాయి. ఎకరాకి ఎన్ని? 16 క్వింటాలు దిగుబడి. వాళ్ళు విత్తనం వచ్చి ఎకరాకి వచ్చి వాళ్ళు 60 కిలోలు వేసుకున్నారు. 60 కేజీలు 60 కిలోలు వేసుకున్నారు. ఒక్కో ఏరియాని బట్టి 70 కేజీలుగానే వేస్తున్నారు కదా వాళ్ళు. డిస్టెన్స్ మీకు అడుగున్నర డిస్టెన్స్ ఉన్నప్పుడు విత్తనం ఎక్కడ పడుతుంది? ఓకే ఓకే. అడుగున్నర 70 కిలోలు కాదు వచ్చి 80-90 కిలోలు కూడా వేసుకుంటారు. 90 కిలోలుగానే వేసుకుంటారు. 90 కిలోలు మేమంతా వేసేది. వాళ్ళు దూరం దూరం వేసారు కాబట్టి గుజరాత్ సైడ్ వాళ్ళు 60 కేజీలు మాత్రం విత్తనం పట్టింది అంటారు. మేము 70 నుంచి 80-85 కిలోల దాకా వేసుకున్నాం మా ఏరియాలో వేసుకునేది మేము. ఇక మన ఆంధ్రాలో వచ్చి కోస్తా ప్రాంతాల్లో అయితే వాళ్ళు 100 కేజీలు వేసుకుంటారు. 100 కేజీలు అంటే ఇసుక భూములు కాబట్టి అక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చి సముద్ర తీర గుంటూరు నెల్లూరు ఆ సైడ్ వచ్చి వాళ్ళు 100 కిలోలు వేసుకుంటారు. 100 కిలోలు. ట్యాక్ 24 అయితే వాళ్ళు వచ్చి 150 కిలోలు 180 కిలోలు 200 గానే 200 కూడా వేస్తారు. ఇవి అలాగే వేసుకున్నామంటే ఎందుకు విత్తనం ఖర్చు ఎక్కువ, విత్తనం ఖర్చు పెరుగుతుంది. చెట్టు ఇది బాగా హైట్ అవుతుంది వద్దని చెప్పి నేను 100 కిలోలు వేసుకోండి లాస్ట్ ఫైనల్ గా చెప్తాను. అలాగే ఇంకోటనా ఇప్పుడు వచ్చేసి 1694 కాకుండా మీరు వేరే రకాలుగా పండిస్తా ఉంటాను. అవునా? ఈసారి వచ్చి ఏవేవి అయితే మీ దగ్గర ఉంటాయో? కదిరి 18-12 వేస్తున్నాను, లేపాచి గిర్నార్ 4 వేస్తున్నాను. ఇవి ఇంకోటి కొత్తది వచ్చి ట్యాగ్ 73 అని చెప్పేసి వేసినాను. మన ట్రైల్ కిట్ ఒక 6 దగ్గర వేసుకున్నాను. ట్యాగ్ 73 అవునవును, వీడియోగా నేను చేసిన షార్ట్ వీడియో పొలంలో ట్యాగ్ 73 వేసినాను. ట్యాగ్ 73 ఈసారి వచ్చి 4 ఎకరాలు వచ్చి 4 ఎకరాలు 5 ఎకరాల దాకా అదే ట్యాగ్ 73 వేస్తున్నాను సార్. అది సోమవారం వచ్చి సోమవారం విత్తనం వేస్తున్నాను. 4 రకాల వెరైటీలు వేస్తున్నాను. 4 రకాల గిర్నార్ 4 గానే గిర్నార్ 4 1694 కదిరి లేపాచి ట్యాగ్ 73. ఇంకోటి ఏదో ఎరుపు రంగు విత్తనాలు గానీ ఫోన్ చేస్తే చెప్పారు. ఎరుపు రంగు రాజస్థాన్ వెరైటీ 3 గింజల కాయలు ఉంటాయి ఎక్కువ. 3 గింజల కాయలు అంటే అవి 2 ఎకరాలు వేసినాను అనమాట. 5 రకాల వెరైటీ వేసినాను. 5 రకాలు వేస్తున్నాను ఈసారి. అవి ఎరుపు రంగు అయితే వేసేసినాను ఆల్రెడీ. ఇంకా దిగుబడి అయితే మీరు ఇంకా చూడలే. ఏది ఎరుపు రంగు చూడలే, అందుకోసమే 2 ఎకరాల కాడికి వేసుకున్నాను. 2 ఎకరాల వేసుకున్నాను. సరేనా? ట్యాగ్ 73 అయితే నేను దిగుబడి చూసాను. నేను 6 దగ్గర వేసినాను. 6 దగ్గర వేసింది 7 క్వింటాలు అయింది. 7 క్వింటాలు కానీ ఆ 7 క్వింటాలు కూడా వచ్చి అలాగే మళ్ళీ విత్తనాలు వేస్తాను అనమాట. లోపలే ఉండి చూస్తాను. నిన్ననే రెడీ చేసి పెట్టాను. రేపు సోమవారం నుంచి వేరే నుంచి రెడీ చేసి పెట్టుకున్నాను. ఎవరికైనా ఇప్పుడు రైతులు కావాలంటే TG 73 ఇవ్వలేను. 1694 లేపాచి గిర్నార్ 4 అవి 3 కావాలంటే ఉన్నాయి. చాలా మంది ఇతర జిల్లా రైతులు వచ్చేసి మీ దగ్గరికి వచ్చి ఇక్కడే ఆడించుకొని అయితే వెళ్తుంటారు. ఇప్పుడు ఆడిస్తున్న అదే కదా రైతులకి ఇవ్వడానికేనా ఇవన్నీ? రైతులకి ఇవ్వడానికి మా సొంతానికి నా నా ప్రత్యేకత ఏంటంటే నేను పండించింది వచ్చి మార్కెటింగ్ వచ్చి బల్క్ వీళ్ళు వ్యాపారస్తులు వస్తారు కదా వాళ్ళకి అమ్మ. నేను వాళ్ళకి మొన్న నాకు ఈ షెడ్లన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఈయన మేము కూర్చున్నది పొలంలోనే కూర్చున్నాను. ఈ మిల్లు మొత్తం ఈ పొలంలో ఇక్కడే స్టోరేజ్ చేసుకున్నాను. కేవలం రైతుకి మాత్రం ఇస్తాను. అంటే వేరే దగ్గర నుంచి కాయ తీసుకొచ్చి అవి కల్తీలు అయిపోయి ఇవే కంటే రైతు వచ్చి ఎక్కడి నుంచో నమ్మకంగా వచ్చి మాకు ఫోన్ లో మాట్లాడి ఫోన్పేలో అమౌంట్ వేసి తెప్పిగా అది నమ్మకం ఉంటేనే కావాలి. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి. అందుకని చెప్పేసి ఒకరి మీద డిపెండ్ పడక నేను పండించిన సొంతగా వచ్చి నేను స్టోరేజ్ పెట్టుకోవచ్చు. రైతు ఎన్ని కావాలంటే అన్ని వచ్చి నాదే సొంత చిన్న మిల్లు ఉంది నాది. ఇప్పుడు ఆడుతాం అదే. ఇప్పుడు 1694 ఆడుతున్నాం. నేను పండించినవి ఇవి మా పొలంలో పండించింది. ఇప్పుడు వచ్చి ఆ స్టోరేజ్ తీసుకొచ్చి ఇవి పండిస్తున్నాం కల్తీలు లేకుండా. కల్తీలు అంటే మరి పూర్తి 100% 45% ఉంటాయి. అక్కడ తప్పైంది వచ్చి ఉంటాయి. అంటే భూమి మారుస్తుంటారు కాబట్టి విత్తనాలు ఆడొకటి చెట్లు ఉంటాయి మామూలుగా కావాలని కలిపేది అయితే కొన్ని చోట్ల ఏమంటే పెద్ద పెద్ద మిల్లుల్లో వాళ్ళు కలిపేస్తారు. మిల్లు వాళ్ళు పెద్ద మిల్లు అంటే వాళ్ళు కమర్షియల్ గా చేస్తారు అనమాట. రైతు విత్తనాన్ని ముందుకు వాళ్ళు మార్కెట్ కమర్షియల్ గా వచ్చి ఈ టేబుల్ ఫుడ్ కింద వచ్చి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ వెరైటీ అయినా కూడా వాళ్ళు దాని దగ్గర నుంచి రైతులు తెచ్చుకుంటారు కదా. ఆడ కల్తీలు అయిపోతాయి రైతుల దగ్గర. వాళ్ళు ఒక వెరైటీ మెయింటైన్ చేయరు కదా. ఏదన్నా ఇప్పుడు ఈటింగ్ ఫుడ్ కోసం దేనికి ఎక్స్పోర్ట్ కోసం వాళ్ళు రెడీ చేస్తారు. అక్కడేమో కలవడానికి ఉంటుంది. అది పెద్ద పెద్ద మిల్లులు. నా ఎందుకు దాదాపు వచ్చి 20 కిలోల కాయ ఉన్నా కూడా వచ్చి సపరేట్ గా ఆడుకోవచ్చు. అంత చిన్న మిల్లు 20 కేజీలు ఉన్నా కూడా సపరేట్ ఆడుకోవచ్చు. ఏ మిక్సింగ్ లేకుండా ఏ చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు.
దాంట్లో లోపల చూస్తారండి ఇంకా మిషన్ రెండు రకాలు ఇంకోటి విషయం సాగు విధానం గురించి ఒకసారి చెప్పేదా మరొకసారి. నా ఆఖరి దుక్కులు వచ్చి ఎకరాకు వచ్చి 200 కిలోల సూపరు, ఎర్ర పొలాలు అయితే ఎర్ర నేలలో అయితే కనుక అందులో వచ్చి యూరియా 25 కిలోలు యూరియా, 25 కిలోలు పొటాష్ వేసుకోవాలి ఎకరాకి. ఆఖరి దుక్కులు కలిదు. ఇంకా వేసే రోజు వచ్చి ఇంక విత్తనం సీడ్ డ్రిల్తో వేసే వాళ్ళకి అయితే కనుక ఆ రోజు వచ్చి 20-20-0-13 ఎకరాకు వచ్చి ఒక ప్యాకెట్ వేసుకోవాలి. అంటే విత్తనంతో పాటు పడుతుంది అనమాట. విత్తనంతో పడుతుంది. చేతితో పెట్టించే వాళ్ళంటే చల్లుకోవచ్చు. విత్తన శుద్ధి అంటే మీరు ఇమిడాక్లోప్రైడ్ కానీ ఇది సాఫ్ట్ పౌడర్ వస్తుంది, మ్యాంగోజెమ్ కార్బోనేజం ఆ పౌడర్తో చేసుకోవచ్చు. మెయిన్ వచ్చి టీసీ తీసుకొచ్చి దోమ కంట్రోల్ చేసుకోవాలి. దోమ రసం పీల్చే పురుగులతో వచ్చి కొంచెం పంట దిగుబడి తగ్గుతుంది. టీసీ అంటే కన్నా దోమ రసం పీల్చే పురుగుతో రెండు వాటి ఏ దశలో ఎక్కువ వస్తుంటాయి దోమ? 30 రోజుల దశ నుంచి కూడా వస్తుంది. 30 రోజుల దశ నుంచి వచ్చి మీకు 70 రోజుల దశ వరకు వచ్చి 70-80 రోజుల దశ వరకు వచ్చి ఉంటుంది. ఆకులు వచ్చి వెనక్కి మన మిరపాకులకు వెనక్కి మడత పడుతుంటాయి అనమాట. అవి చూసుకొని చిన్న పిప్రాయిల్ కానీ ఇమిడాక్లోప్రైడ్ కానీ కొట్టే చిన్న సింపుల్. అది 25 రోజులు కానీ ఒక నెల కానీ ఒకసారి కొట్టుకోవచ్చు. అదే వర్షాలు పడకుండా మనం చూడాలి పొలంలో వచ్చి ఆకు ఆరోగ్యంగా ఉందా పర్లేదు, ఏం కొట్టాల్సిన అవసరం లేదు. మనం నడుస్తుంటే పొలంలో కనపడుతుంది. లేదా ఆకులు వెనక్కి మడుచుకుంటాను, మిరపాకుల్లాగా వెనక్కి మడుచుకుంటాను అంటే కన్నా దాంట్లో వచ్చి రసం పీల్చే పురుగులను దోమ తీసి ఎఫెక్ట్ ఉంది గుర్తించవచ్చు, సులువుగా గుర్తించవచ్చు. వేరే రకాలు అయితే కన్నా K6 కానీ ట్యాగ్ కానీ వేరే రకాలు అయితే కన్నా రసం పీల్చే పురుగు గుర్తించలేము. ఆకులు అలాగే ఉంటాయి. ఇవి ఆకులు వచ్చి ఎనికి ఫోల్డ్ అవుతాయి. ఇవి అప్పుడు మనం గుర్తించాలి. 16-9 అలాగే ఉంటాయి. గిర్నార్ 4 కూడా ఫోల్డ్ అవుతాయి. దాంట్లో కూడా రసం పీల్చే పురుగులు గుర్తించవచ్చు. అవి రెండు కొట్టడం వల్ల వచ్చి మన దోమ కంట్రోల్, మొవకుళ్ళు కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇమిడాకులో పెడితే మొవకుళ్ళు కూడా కంట్రోల్ అయిపోతుంది. మొవకుళ్ళు కంట్రోల్ అయిపోతుంది, దోమ కంట్రోల్ అయిపోతుంది. మచ్చ అయితే రాదు. లాస్ట్ ఒక 50 రోజులప్పుడు వచ్చి మీకు అంత వేరే తెగుళ్ళ గురించి ఏమన్నా వస్తాయని ఇవి హెక్సాకోనజోల్ కానీ టెబుకోనజోల్ కానీ 50-55 రోజులప్పుడు వచ్చి ఒక డోస్ కొట్టుకుంటే చాలు. అవి అన్ని రకాల తెగుళ్ళకు పనిచేస్తుంది. మన కాయ నల్ల తిరగడానికి కానీ వాటికి కానీ ఇవి మొమ్మకుళ్ళకు కానీ వేరే రకాలకైతే మచ్చ కూడా పనిచేస్తాయి. తర్వాత 50 రోజుల తర్వాత ఇంకేమన్నా మందులు? 50 రోజుల తర్వాత ఏ మందులు ఏం అవసరం లేదు. 50 రోజుల తర్వాత మనం పొలం చూడాలి. పొలాన్ని బట్టి వర్షాలు ఏమైనా ఎక్కువ ఏమైనా చూసుకొని ఆ దోమ కంట్రోల్ చేసుకోవాలి. ఇమిడాక్లోప్రైడ్, పిప్రానిల్ దోమ అవి లేకపోతే కానీ ఇమిడాక్లోప్రైడ్, ఎసిబేట్ పౌడర్ అవి రెండు కలిపి స్ప్రే చేసుకుంటా అంటే చాలు. 105 నుంచి 110 రోజుల్లో ఈ వర్షాకాలంలో 105 రోజులు వచ్చి హార్వెస్టింగ్ చేసేయచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో 105 రోజులు ఎందుకు పెరగలేదు అనుకో, వర్షం ఒకవేళ తుఫాను పట్టుకుంటే రోజులు పెరిగితే కానీ ఈ భూమిలో మొలకపోయే గుణం ఉంది. 16-9 వీటికి నిద్రావస్థ లేదు. వీటికి భూమిలోనే మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రావస్థ గిర్నార్ 4 ఉన్నాయి, కదిరి లేపాచికి ఉన్నాయి నిద్రావస్థ. మళ్ళీ ట్యాక్స్ 73కి నిద్రావస్థ లేదు, వాటికి కూడా లేదు నిద్రావస్థ. సరే, ఈ 1694 కాయలు చూసామా ఇప్పుడు? ఆ కాయలు ఉన్నాయి, మీకు గింజలు కూడా చూస్తున్నాను. ఇవి 16-9 కాయలు. ఇవి మన పొలంలో పండించింది. వాటర్ ఎక్కువ నుంచి ఈ నల్ల వస్తాయి. మనం వాటర్ వచ్చి కానీ పైపు వాటర్ ఎక్కువ ఇస్తే కనుక ఈ నల్లది వస్తాయి. కానీ మీకు పప్పు చూస్తే గింజ కూడా వాటర్ ఎక్కువ అయితే ఇది ఉంటాయి. ఇవి రెండు ఆఖరి దశలు వచ్చింది. ఇది ఆఖరి దశలు వచ్చింది. అంటే ఇవి పెరిగి ఎన్ని రోజులు అవుతుందన్నా? ఈ పెరిగి 3 నెలలు అయిపోయి. 3 నెలలు అవుతుంది. మళ్ళీ ఎక్కువ ఓల్డ్ ఉండగానే మలిచే అవకాశం లేదు. అవి ఈ ఓల్డ్ ఎందుకంటే 3 నెలలే కదా. 1 ఇయర్ తర్వాత కూడా నేను వేసుకున్నాను అనమాట. 1 ఇయర్ గింజలు కానీ 1 ఇయర్ గింజలు కూడా వేసుకున్నాను. కాయలు పెట్టుకొని 1 ఇయర్ కూడా వేసుకున్నాను. ఏం కాదు. 2 గింజలు. ఇవి ఆఖరి దశలో వాటర్ ఎక్కువ వస్తున్నాయా, ఇట్లా మచ్చ వస్తుంది అన్నమాట. ఈ మచ్చ వచ్చినవి మొలక శాతం ఏం లేదు మీకు.
వాటర్ వల్ల వచ్చింది. మొలక శాతం మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవునా? ఈ విధంగా వచ్చి ఇక్కడ తిరుపతి సైడ్ వస్తాయి ఎక్కువ. వాళ్ళు నీళ్లు పారగొడతారు అనమాట. మనలాగా స్ప్రింక్లర్స్ కాదనమాట, పారగట్టి ఉన్నాయి. మాకు ప్రాజెక్టు కొంచెం నెమ్ము శాతం ఉండింది కదా, ప్రాజెక్టు సైడ్ ఉండింది పొలం ఇది. ఆ నెమ్ము తొందరగా ఆరక ఈ పొలంలో మాత్రం ఇలా వచ్చినాయి అనమాట. కొద్దిపాటికి వచ్చినాయి కానీ అన్ని మిక్సింగ్ అయిపోయినాయి. గింజ చూడు మచ్చ వచ్చింది కదా, జర్మినేషన్ ఏం ప్రాబ్లం ఏమి ఇబ్బంది ఉండదు. గింజ కూడా లోపల చూడదు. ఈ తెల్ల గింజ తీసినా కూడా మీకు అలాగే ఉంటుంది లోపల. ఇవన్నీ మీరు పొలంలో మా పొలంలో పండిస్తుంది. ఎవరన్నా రైతులు మీకు దాదాపు సగం దాకా వచ్చి మాకే మిషన్ ఇదే. ఇవి మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి గ్రేడింగ్ చేసుకుంటామా? ఇవి మళ్ళీ గ్రేడింగ్ చేస్తారా? గ్రేడింగ్ చేస్తాం. కొద్ది వచ్చి పగిలిపోయిన టీ కొన్ని గ్రేడింగ్ చేసుకుంటాం. ఇవన్నీ కడిపి ఆడేంటి? తడిపి ఆడకపోతే పగిలిపోతాయి గింజలు. అది అంత తడిపి ఆడిన కూడా పగులుతున్నాయి చూడు కాయలు. అవును, కడిపి రాలేదు. ఇవి ఓవర్ సైజ్, ఇవి ఓవర్ సైజు. ఆ జల్లీలో పథకాలు పెట్టి పైన పచ్చి మాన్యువల్ గా తీసేస్తారు అనమాట. జిల్లా ఆ రంధ్రాల్లో పట్టవు ఇవి. పట్టకాలు వచ్చి మాన్యువల్ వచ్చి ఇక్కడ ఒకరు లేడీస్ ఒకరు తీసేస్తారు అనమాట. ఇవి ఏం చేస్తారు? ఓవర్ సైజ్ అన్ని మిక్సింగ్ అయిపోతాయి. విత్తనం కోసము అవన్నీ రావు ఇక్కడ. అవి దాదాపు వచ్చి 5 ప్యాకెట్ వచ్చి ఇది 1 ప్యాకెట్ వస్తుంది. ఓవర్ సైజ్ ఇవి. దాంట్లో జల్లీలో కారకాలు ఉండేవి. అవి ట్యాక్స్ 73 అన్నాను కదా. సరే, అవి చూద్దాం. 5 విత్తనాలు ఇవన్నీ ట్యాక్స్ 73. నేను సొంతానికి వేయాలని రెడీ చేసి పెట్టి 73 ఇవి. లైట్ ఏమన్నా? లైట్ లేదు ఇవాళ. ఇప్పుడు ఇక్కడ లైటింగ్ వచ్చింది. ట్యాక్స్ 73. ట్యాక్స్ 73. కాయలు ఉన్నాయా దీంట్లో? ఏమన్నా కాయలు లేవు. నిన్ననే వాడించింది. నిన్న 3 గింజల కాయలు ఉంటాయి దీంట్లో. 3 గింజల కాయలు? 3 గింజలు ఉంటాయి. గింజ కానీ బాగా పెద్ద సైజులో, సైజు బాగా లావు వస్తుంది కాయ. ఒక అర్ధ ఎకరా వేసుకున్నాను. అర్ధ ఎకరాలు వచ్చి దాదాపు 7 క్వింటాల కాయలు అయినాయి. 7 క్వింటాల్ 7 క్వింటాల కాయలు కూడా పట్టేసేసి ఎంత వరకు వస్తే అంటే ఇవి దాదాపు TCS 1694 దాకా లేకుండా ఇవి ఎకరాకు వచ్చి 100 కిలోల పైన వేయాలి. 100-110 కిలోలు వేయాలి. ఎందుకంటే చెట్టు చాలా చిన్న కొట్టిగా వస్తుంది. ఇది 100 కిలోల పైన 100 కిలోల పైన వేయాలండి. అవును, ఇది అంటే 100 కిలోలు వేస్తాము. ఆవరేజ్ అవి ఎన్న వేస్తాను కదా, 20 కిలోలు ఎక్కువ. చెట్టు హైట్ కాదు, కొట్టిగా వస్తుంది చెట్టు. అందుకని చెప్పేసి ఇవి ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం 100 కిలోలు 100-105 కిలోలు వేయాలని. సరే సరే, ఓకేనా, సంతోషంనా. అయితే ఈ 1694 కానీ, గిర్నార్ 4 కానీ, ట్యాక్స్ 73 ఈ సీజన్ లో ఇవ్వలేను. ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడైతే ఆగస్టు సెప్టెంబర్ లో అయితే అప్పుడు ఇవ్వగలుగుతాను. గిర్నార్ 4, 5. గిర్నార్ 5 లేవు, 4. గిర్నార్ 4 కూడా సీడ్ కూడా ఇక్కడ ఉన్నాయి. అవునా? ఇవి కూడా గిర్నార్ 4 కూడా. అంటే ఈ 4 వెరైటీలు మీరైతే సాగు చేస్తుంటారు. మీ దగ్గర విత్తనాలు కానీ అందుబాటులో ఉంటాయి రైతులకి. గిర్నార్ 4 వీడే రైతులు వచ్చి ఆడించుకొని తీసుకెళ్ళారు. ఇవి కూడా పండించి దాదాపు 3 నెలలు అయిపోయింది. వీళ్ళ నిద్రావస్థ కూడా తొలగిపోయింది. ఇది అవునా? నిద్రావస్థ కూడా తొలగిపోయింది. దీని దగ్గర నిద్ర వస్తుంటది. గిర్నార్ 4 నిద్ర వస్తుంది. సరే, అయితే మరొకసారి అడ్రస్ అయితే చెప్పండి. గాలివీడు, అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలం, వెలిగిల్లు. ఓకేనా, థ్యాంక్స్.